హాయ్ అండి. హలో అండి. దిస్ ఈజ్ వాసు. భవ్య. వాసు వన్స్ మోర్. భవ్య యాంకర్ మైక్ టు. అవునా? ఎక్కడ ఉండేది? ఇక్కడ మా ఇంట్లో ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఆఫీస్లో ఉన్నాను. ఆహా. ఏం చేస్తుంటారు? యాంకరింగ్ చేస్తాను. ఇంకేంటి సంగతులు? మీ టీం అందరు వస్తే యాంకరింగ్ స్టార్ట్ చేద్దామని వెయిట్ వాళ్ళది చేస్తాను. ఏముంది కానీ క్వశ్చన్ మనం కొంతసేపు పర్సనల్గా మాట్లాడుకోవచ్చు. ఆ హీరో హీరోయిన్ ఇవన్నీ రెగ్యులర్. నువ్వు మాత్రం ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు మేము పర్సనల్గా మాట్లాడుకోము. ఫోన్ నెంబర్ ఇస్తారా? పర్సనల్గా మాట్లాడుకోవచ్చు. మీరు మూవీలో ఏ క్యారెక్టర్ చేశారు? బాగా ఏముంది క్యారెక్టర్ ఏముంది కానీ దొరికిన వాళ్ళని గోకడం క్యారెక్టర్. అలాంటివి నేను చేయను, విడిగా చేస్తుంటాను. ఫోన్ నెంబర్ అది ఏమన్నా? లేదు, మేము అలా ఇవ్వము. కొంచెం మీ టీం వాళ్ళందరూ వస్తే అన్న షూట్ స్టార్ట్ చేద్దామా? దాన్ని ఏముంది, ఇప్పుడు ఏం చేయొచ్చు. ఇంటర్వ్యూ అవన్నీ కాదు. డైరెక్టర్ గారు కూడా వచ్చేసారు. డైరెక్టర్ ఆయన నీకు అన్నయ్య అవుతాడు. ఆయన వదులు మీలాగానా? తప్పు. నన్ను అన్నయ్య అన్న ముగ్గురు అమ్మాయిలు చనిపోయారు తెలుసా? నువ్వు కూడా పోతావా? లేదు లేదు, నాకు బతకాలని. నీకు మంచి ఫ్యూచర్ ఉందా? నేను అదే చెప్తుంది. అరే నువ్వు బ్లాక్ వేసా, నేను బ్లాక్ వేసా. అచ్చా మీ ఫేస్ లాగా ఉన్నాయి కదా, బాగున్నాయి కదా, నాకు నచ్చింది. నేను బ్లాక్ అవ్వచ్చు కానీ నా మనసు తెలుసా? నీ ఇష్టం, నువ్వు ఎన్నైనా రాసుకోవచ్చు. రక్తం కూడా పోయొచ్చేమో. ఇదేంటి ఒకటంటే ఎనీవే, ఇంకేంటి సంగతులు? ఎక్కడ ఉండేది? ప్రస్తుతానికైతే ఆఫీస్లో ఉంటాను. ఆఫీస్ అయిపోయాక మా ఇంటికి వెళ్తాను. మా ఇంట్లో ఉంటాను. మీ ఇల్లు ఎక్కడ? హైదరాబాద్లోనే. హైదరాబాద్లోనే ఎక్కడ? పలానా ల్యాండ్ మార్క్ పంజాగుట్ట? అవన్నీ మేము పర్సనల్ డీటెయిల్స్ ఆఫీస్లో ఉన్నప్పుడు షేర్ చేయము. బయటికి వెళ్ళక మాట్లాడుకుందాం. ఫోన్ నెంబర్ ఎవరు ఇక్కడ ఈయన ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఫస్ట్ వెళ్ళి మూవీ ప్రమోషన్స్కి వచ్చాము. గెస్ట్ అండి. మరి గెస్ట్ అక్కడ కూర్చోవాలండి, ఇక్కడ కాదు. అక్కడే కూర్చోవాలని ఏమైనా ఉందా? అవును. ఇంకేంటి సంగతులు? ఏమైనా సినిమాలు చేస్తున్నా? మీ సినిమా కోసమే ఇంటర్వ్యూ చేద్దామని వెయిట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకో సినిమా చేస్తున్నా, దాంట్లో చేస్తావా? అందులో వద్దులే, డైలాగ్ వచ్చింది. ఏంటిది అది? రసకరాజా ప్రొడక్షన్స్. అలాంటివి కాదు. మిమ్మల్ని చూస్తే నాకు అదే కొడుతుంది ఎక్కడో. నేను చాలా మంచోడిని, నువ్వు అనుకున్నంత ఇది కాదు. వెరీ డీసెంట్ తెలుసా? బయటకు కనిపించే ట్యాగ్ లేదా? అలాగేం కాదు. విడిగా అయినా సరే నేను ఎవరైనా చూడంగానే వాసు వాసు. విడిగా అయినా కలిపినా యాక్టింగ్. అగో హీరోయిన్ హీరో కూడా వచ్చేసారు. కాస్త మీరు అక్కడ వెళ్ళి కూర్చుంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేయొచ్చు. వీళ్ళు ఎప్పుడే వచ్చారు. కొంచెం టైం అయినా రావచ్చు కదా, ముందే వస్తారు. మీకు ఎలాగో గ్యాప్ వచ్చింది కదా, హీరోయిన్ వచ్చింది కాబట్టి హీరోయిన్తో కలుపుతారు వెళ్ళి అక్కడ కూర్చొని. హీరోయిన్ కన్నా నువ్వే బాగున్నావు. చాలు, మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, బాధపడకండి, వెళ్ళి కూర్చోండి. ఇంటర్వ్యూ అయిపోయాక చూసుకుందాం. ఫస్ట్ ఇంటర్వ్యూ కానిద్దామా? మీ సినిమా కోసం కూడా నేను అడగాల్సి వస్తుంది. సరే ఏదో ఒకటి, వీళ్ళు వచ్చారుగా, ఇంక చేయని. సరే తర్వాత ఒక్కసారి పట్టుకోవచ్చు, కంటిన్యూగా పట్టుకోక్కర్లేదు. కంటిన్యూస్గా పట్టుకోక్కర్లేదు, వెళ్ళి కూర్చోండి. ఓకే. అక్కడికి వచ్చినావు? నీకంటే హీరోయిన్ ఉందండి, మాకెవరున్నారు? ఏదో గంటకు దగ్గర పొంతలా బాగుంది, బ్లాక్ డ్రెస్ వేసుకున్నా, సెట్ చేసుకుంటున్నా. ఓహో, అయితే తగలబడ్డారు. ఇప్పుడన్నా వెళ్ళి కూర్చుంటే నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను. ఒకసారి షేక్ హ్యాండ్ ఇస్తాను. చాలు, గుర్తుపెట్టి ఫోన్ నెంబర్ లాస్ట్. కలర్ అంతా నాకే అంటున్నట్టుంది. హాయ్. పర్లేదు. హలో. హీరోయిన్ కి కూడా సేమ్ డైలాగ్. బ్లాక్ డ్రెస్ వేసుకుని ఏ అమ్మాయికైనా ఇదే చెప్తున్నా. ఓకే. డైరెక్టర్ గారు షూటింగ్ లో తన రోల్ ప్లే చేశారా లేకపోతే ఇదే చేస్తూ కూర్చున్నారు? ఇంకెక్కువ డీటెయిల్ డెప్త్కి వెళ్దాం. మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసుకుందాం. ఆడియన్స్ని వ్యూహంలో దింపడానికి పద్మ వ్యూహంలో చక్రధారి అనే మూవీతో మన ముందుకు వచ్చిన డైరెక్టర్ సంజయ్ రెడ్డితో పాటు వాళ్ళ టీం కూడా మనతో ఉన్నారు. మరి వాళ్ళ వ్యూహాలు ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. టీం మొత్తంతో ఎవరితో స్టార్ట్ చేయాలి అనే వ్యూహంలో పడేసిన నన్ను ఆ మూవీ టైటిల్తోనే స్టార్ట్ చేద్దాం. డైరెక్టర్ గారు, అసలు ఏంటి పద్మ వ్యూహంలో చక్రధారి టైటిల్ కొత్తగా పెట్టారు, ఎందుకు అలాగా, ఏంటి స్పెషల్? అంటే స్క్రిప్ట్ డిమాండ్స్ అండి. ఇందులో ఏంటంటే పద్మ అనే క్యారెక్టర్ వెనక జరిగే కథ, దానికి ఆ కథ అని చెప్పలేం కనుక వ్యూహం అని వేసాం.
అందులో చక్రి ఏం చేశాడు అనేది కాన్ఫ్లిక్ట్. ఓకే సో అందుకే పద్మ వ్యూహంలో చక్రధారి. ఓకే, హీరో హీరోయిన్ టైటిల్లోనే కలిపేశారు అయితే. అది పద్మ అనే క్యారెక్టర్ అది మెయిన్ కీ రోల్ అండి. ఓకే ఇందులో హీరోయిన్ సత్య. ఓ హీరోయిన్ సత్య కృష్ణుడు సత్యభామ లాగా, ఓహో చక్రి సత్య అనే క్యారెక్టర్లు వేరు, పద్మ వేరు. ఓకే, సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది అంటే బాగా లవ్ జోనరా, యాక్షనా, లేకపోతే బాగా సెంటిమెంట్, ఎలా అంటే ఆడియన్స్ కి? ప్యూర్ లవ్ స్టోరీ అన్న. ఇన్ని రోజులు రాయలసీమలో మీరు ఏమంటే కత్తులు గటార్లు బాంబులు ఎగడాలు ఇవన్నీ చూశారు. అలా కాకుండా అడుగు బయట పెట్టిన క్షణమే అనే ఫీలింగే మాకు రాయలసీమ అంటే. స్వచ్ఛమైన మనసులు ఉన్నాయి ఇక్కడ, ఇంకా ప్యూరిటీ ప్రేమలు ఉన్నాయి అని చూపించే ప్రయత్నమే చేశాం మేము. ఓకే, సో మన హీరో దగ్గరకు వద్దాము. హీరో హ్యాండ్సమ్ గా ఉన్నారు, ఇక్కడ మనకి ఎవరు కనపడట్లేదు. అసలు బ్లాక్ వేసుకున్నారు, మనిషి కూడా అలానే ఉన్నారు, మనకు కనపడట్లేదు. హీరో దగ్గరకు వద్దాం. హీరో గారు, మీరు ఇదే ఫస్ట్ మూవీ కదా, మీ ఫస్ట్ మూవీ హీరో కమ్ ప్రొడ్యూసర్ గా కూడా చేశారు, అండ్ ఫస్ట్ చాలా ఎమోషనల్ మూవీ, లవ్ అని చెప్తున్నారు కదా, ఎలా అనిపించింది మీకు మీ రోల్? స్టోరీ కనెక్ట్ అయ్యండి. ఫస్ట్ క్యారెక్టరైజేషన్స్ బాగా అనిపించాయి, అన్ని క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఉంది. సో నా రోల్ కూడా బాగా ఎలివేట్ అవుతుంది. సో ఆ స్టోరీకి ఫస్ట్ లాక్ అయ్యాం. అంటే మీరు డాక్టర్ కాబట్టి స్మార్ట్ గా ఉన్నారా, లేకపోతే హీరో కావడం కోసం స్మార్ట్ గా అయ్యారా? ఎందుకు ఫీల్ అవటం? ఎక్కడో కాలుతున్న వాసన వస్తుంది. ఓకే, ఎట్లా అనిపించింది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్? అండ్ దట్టు చాలా మంది సీనియర్ యాక్టర్స్ తోటి కూడా మీరు పర్ఫామ్ చేయడం జరిగింది కదా, సో ఎంత లేదన్నా భయము, ఆ కన్సర్న్ ఇవన్నీ ఉంటాయి ఫస్ట్ మూవీ. ఎలా అనిపించింది మీకు ఎక్స్పీరియన్స్? ఫస్ట్ డే షూట్ అయితే కొంచెం టెన్షన్ పడ్డాను, ఎలా ఉంటుందో, అంతా ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ కదా అని. బట్ ఫస్ట్ రోజు నుంచి అంతా బాగా సపోర్ట్ చేశారనమాట. ఫస్ట్ సీనే నాకు మహేష్ విట్టాన్తో ఉంది. సో తన నుంచి బాగా అంటే ఏంటి సెట్లో ఎలా ఉండాలి, కెమెరా ఫేసింగ్ కానీ, ఆ ఎక్స్ప్రెషన్ పరంగా ఎట్లా ఫేవర్ చేసుకోవడం కానీ, ఆ రియాక్షన్స్ పరంగా అంతా కూడా బాగా సపోర్ట్ చేశారనమాట అందరూ. భూపాల్ అన్న కానీ, మధు బ్రో కానీ, వాసు కానీ. వాసుతో అయితే డైలీ నైట్ రూమ్ లో ఒక రిహార్సల్ లాగా అంటే వాసుతో ఏంటి అందరినీ చూస్తుంటే ఏదో సపరేట్ స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనోడు దూరిపోతుంటాడు అండి, ఎక్కడ పడితే అక్కడ. అమ్మాయిలు ఉన్న చోట వాసు ఉంటారు అనమాట, అమ్మాయిలు ఉన్న చోట వాసు ఉంటాడు. కానీ విడిగా అది సినిమాలో ఏం లేదు. అయ్యో, అమ్మాయి సినిమా చేసిన బాధ కన్నా అటువంటి సీన్స్ ఏవి లేవని బాధ ఎక్కువ కనపడుతుంది నాకు. యాక్చువల్ గా వాళ్ళ రొమాంటిక్ సీన్ షూటింగ్ అప్పుడు నాకు లేదు, కానీ నేను ఉన్నాను. కనీసం మనం చేయకపోయినా కానీ చూసుకోవాలి. అంటే జనరల్ గా వేరే వాళ్ళు చెప్పేవాళ్ళు ఏమంటే, నీకు పెళ్ళి అవ్వకపోతే 4 పెళ్ళిళ్ళకి వెళ్తా ఉంటారా, నీకు కూడా ఇది అని. ఇప్పుడు ఏంటి మీకు ఈ మధ్య ట్రెండింగ్ డైలాగ్ ట్రెండింగ్ అవుతుంది చూసారు, నాగార్జున అదే సో బ్యూటిఫుల్ హీరోయిన్. సో జో ఐ మీన్ కీప్ him aside. Yeah, okay. So how did you feel? How was your first experience? This is your first debut film, right? So how was your feeling acting in a love story background in Rayalaseema, very background village background story, right? Yeah. So how did you feel about that? Actually, I already told this before also, like I always wanted to do a village kind of a girl. Oh. So like no better than doing in South. So that's why it was like a traditional plus modern, but it's more like traditional only. Okay. So I like doing that a lot. Plus it has a lot of variations, like so much of emotions are there. Like sad, happy expressions. So I think we have done all kind of navras there. Okay. Yeah, so it was very nice doing it. And Sanjay helped me a lot in expressing each and every expressions. So did you learn any of Telugu sentences or in Rayalaseema slang throughout this I think తెలుగు ఏమైనా అంటే తెలుగు కైండ్ ఆఫ్ వర్డ్స్ నేర్చుకోవాలి అంటే షార్ట్ గ్యాప్ లో. అప్పుడు మనం నేను స్టార్టింగ్ వచ్చేటప్పుడు చెప్పాను కదా, వాసు ఈజ్ ఎ గుడ్ గాయ్. ఓకే, చెప్పు, నేను చెప్తా తర్వాత. వాసు వాసు ఒక మంచి వ్యక్తి,
ఒక మంచి వ్యక్తి కాదు 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 నేను చెప్పి చెప్తాను మీరు ఐ మీన్ ఇన్స్ట్రక్టెడ్ టు యూ. వాసు ఒక మంచి వ్యక్తి కాదు. వాసు ఒక మంచి వ్యక్తి కాదు. అయినప్పటికీ ఆయన ఎప్పటికీ చాలా చాలా మృదు స్వభావి. మృదు స్వభావే లేదు. షీ ఈజ్ ఇన్ అవర్ ఫామ్. వెరీ గుడ్. సరే ఫైనల్లీ కాస్త నన్ను అతనికి నా ప్రేమను అందిస్తాను. నా ప్రేమని అందిస్తాను. ఇవ్వను. వెరీ గుడ్. నీరిస్తావా? కావాల్సిందేనా మీకు? మేము కాస్త హీరోయిన్ తో మాట్లాడుకోవచ్చా? అమ్మాయిలు ఉంటే చాలా దూరిపోతారా? మీరు ఇంగ్లీష్ లో సో మాట్లాడుకోండి. తను క్యూట్ గా డైలాగ్ చెప్తారేమో అని వెయిట్ చేస్తున్నాం. సో డిడ్ యూ లెర్న్ ఎనీ ఆఫ్ ద తెలుగు డైలాగ్ అండ్ ఇన్ రాయలసీమ స్లాంగ్? At that moment I learned and then I forget also. క్యారెక్టరైజేషన్ డైలాగ్ ఉంది. Yeah. అయ్యా But yeah, there is like a characterization dialogue which I'm speaking like 3-4 times, which is Okay. like ayya. It's like cute slang. Okay. So whenever he tease me, I say ayya. సో నువ్వు పో. ఓకే, ఇట్ లుక్స్ క్యూట్. Yeah. సో ఈ మూవీలో నెక్స్ట్ ఇంకోటి, మీరు చాలా మంది జోనర్స్ యాక్టర్స్ ని తీసుకున్నారు కదా, అందులో మెయిన్ గా ఇప్పుడు రోహన్ కావచ్చు, డీజే టిల్లు ఫాదర్, ఇట్లా ఇప్పుడు మనకి ట్రెండింగ్ లో పిచ్చి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళ నుంచి. సో వాళ్ళ రోల్ ని మీరు ఎలా జస్టిఫై చేశారు అనుకోవచ్చు ఈ మూవీలో? అంటే ఎందుకంటే ఇది ఒక మంచి లవ్ మూవీ అని అంటున్నారు కాబట్టి. అవునవునండి. ఇదేంటంటే కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశా ప్రతి క్యారెక్టర్ కూడా. ఇన్ని రోజులు మీరు అశురెడ్డి విషయానికి వస్తే, అశురెడ్డిని చూసింది అసలు క్వైట్ అశురెడ్డి పాయింట్ కూడా వద్దాం అనుకున్నా నేను. ఈ ఫ్యాన్ బేస్ లో చూశారు. ఇలా కాదు, కొంచెం నెక్స్ట్ అదే అశురెడ్డి పాయింట్ కూడా ఈమెలో ఉంది అని చూపించే ప్రయత్నం చేసాం. ఎక్స్ట్రీమ్ చేసింది, ఓకే, చాలా బాగా చేసింది. వాస్తవానికి రియల్ తన లైఫ్ స్టైల్లో అశురెడ్డి ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇందులో మొత్తం డిఫరెంట్ గా కనపడుతున్నారు మాకు. అసలు విలేజ్ లో టీచర్ ని చాలా సంప్రదాయబద్ధంగా ఒక లవబుల్ గా చూస్తారు ఆమె. ఆమెలో పర్ఫార్మెన్స్ అని చూస్తారు. అంటే ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారా? డిసప్పాయింట్ అస్సలు అవ్వరు. ఇంత పర్ఫార్మర్ అయ్యి అంటే ఆ యాంగిల్లో డిసప్పాయింట్ అలా క్లీన్ లవ్ స్టోరీ కదా. ఇందులో తను ఆ పద్మ అనే క్యారెక్టర్ జస్టిఫికేషన్ బాగా చేసింది. అంటే ఇలా చూసారు కదా, ఇలా కూడా చూడండి అని చూపించే ప్రయత్నం అశులో చేసాం. ఇంకా మీరు అన్నట్టు డీజే టిల్లు ఫాదర్ మురళీ గౌడ్ గారు, యాక్చువల్లీ అతను డిఫరెంట్ ఉంటుంది క్యారెక్టర్. మామూలుగా విలేజ్ లో 420 అంటారు ఎవడన్నా చీట్ చేసే వాళ్ళని, ఇలా గ్యాంబ్లర్. సో ఇతను దానికి డబుల్ 840 క్యారెక్టర్ కూడా 840 రామకృష్ణ అనేది ఉంటుంది. సో అలాంటి క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్ తీసుకొస్తాడు, సమస్య తీసుకొచ్చేదే కథలో అతను. సో అదేంటనేది త్వరలో చూస్తున్నాయి. ఇంకా రోహన్ వాడు కూడా కుమార్ అనే క్యారెక్టర్ చేశాడు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఎయిమ్ ఉంటుంది. అలానే ఈ క్యారెక్టర్ కూడా ఎయిమ్. విలేజ్ లో చెప్తాను, చెప్పట్లేదు. విలేజ్ లో మన వీధిలో వినాయకుడిని పెడితే ఎలా ఉంటది, ఒక కుర్రాడు ఎమోషన్ ఎంత క్యూట్ గా నీట్ గా అది ఆ ఎమోషన్ ఉంటుంది. మా వీధిలో కూడా వినాయకుడిని పెట్టాలి అనే ఒక ఏం ఉంటుంది క్యారెక్టర్. అలా ఇంకా తర్వాత వచ్చి మహేష్ విట్ట క్యారెక్టర్ బాగుంటది. అదేంటంటే విలేజ్ లో కరెంట్ సీన్ లైన్ మ్యాన్. ఎవరికన్నా రాక విలేజ్ లో గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే అందరికీ తెలియాలని అది వేరు. మళ్ళీ అది కూడా బ్యాక్గ్రౌండ్ విలేజ్ అయితే ఇంకా లైన్ మెన్ డ్రెస్ వేసుకొని మొత్తం సినిమా అంతా ట్రావెల్ దాంట్లోనే ఉంటది. సో ఇంకా ఈ క్యారెక్టర్ లో ఇంకో షేడ్ ఏంటంటే, అమ్మాయిలకు లైన్ వేసి ఇంకా ఎవడు పడరు అని వెక్స్ అయిపోయిన తర్వాత విలేజ్ లో ఆంటీలకు లైన్ వేసుకుంటూ ఉంటాడు ఈ క్యారెక్టర్. సో అదొక టిపికల్ డిఫరెంట్ గా వచ్చింది. ఇలాగా ప్రతి ఒక్కటి. ఇంకా ధనుష్ గారు కూడా ఇందులో యాక్ట్ చేశారు. ధనరాజ్ కూడా. ధనరాజ్ ఏంటంటే విలేజ్ లో పొలిటీషియన్స్ ఉంటారు, సందర్భం లేకపోయినా సరే అలా దూరిపోయి ఉన్నదాని గురించి హైప్ చేసేసుకొని ఏదైనా ఫంక్షన్ జరుగుతుందంటే రావటం, తన గురించి హైప్ చేసి అదే బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. బిల్డప్ క్యారెక్టర్. అంటే కథను ముందుకు తీసుకెళ్ళడానికి ఆ పాత్ర చాలా ఉపయోగపడింది ధనరాజ్ క్యారెక్టర్. మధునందన్ గారిది ఒక క్రేజ్. తనకు కూడా ఇప్పుడు మహేష్ విట్ట గారికి తన స్లాంగ్ ఎలా అయితే డిఫరెన్స్, మధునందన్ కి కూడా అట్లనే డిఫరెంట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో తనని అందరూ కూడా అదే కామెడీ, అదే జోనర్ ఎక్స్పెక్ట్ చేస్తారు. నితిన్ గారితో పెద్ద పెద్ద హీరోలతో కంటిన్యూస్ రోల్స్. ఇందులో ఎలా కొంచెం సీరియస్ గా కనపడుతుంది. అసలు ముఖంలో నవ్వు ఉండదు ఈ క్యారెక్టర్. అంటే ఒక లవ్ ని డెప్త్ తీసుకున్న తర్వాత ఒక స్టేజ్ లో అది బ్రోక్ అయిపోతే ఆ లైఫ్ ఎలా అనేదే చూస్తారు. చాలా మంది కనెక్ట్ అవుతారు క్యారెక్టర్ కి. ప్రసాద్ అనే క్యారెక్టర్ కి, అందులో మధునందన్ క్యారెక్టర్ ప్రసాద్ బ్యాంక్ మేనేజర్. ఆ క్యారెక్టర్ కి చాలా మంది కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక ఫెయిల్యూర్
ఉంటది. ఆ ఫెయిల్యూర్ ఇతనితో కనెక్ట్ చేసాం సినిమాలో. ఓకే. ఇంకా భూపాల్ రాజు అనే క్యారెక్టర్ కోటి అని విలేజ్ లో అందరి వీక్నెస్ల మీద బతికే క్యారెక్టర్, అదొకటి సో భూపాల్ ఈ రాజు అనే. ఇన్ డెప్త్ మనకి ఏం అర్థం అవుతుంది అంటే స్టోరీ ఈజ్ నాట్ అబౌట్ ఓన్లీ హీరో అండ్ హీరోయిన్, ఇందులో ప్రతి ఒక్కరిది ఒక స్టోరీ డెప్త్ ఉంది. స్టోరీ ఎమోషన్ లవ్ మొత్తం అంతా ఉంటుంది. కొంతమంది ఎవరో ఇక్కడ ఒకరు నా దగ్గర రావట్లేదు ఏంటా అని వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నారు. ఫన్నీ అనమాట. అలా అప్పుడప్పుడు కూర్చో, కూర్చో. మనోడిది ఏంటి? నా వల్లే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతారా? నువ్వే చెప్పు నీ క్యారెక్టర్. వద్దు, ఇది నేను చెప్పుకుంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగే ఛాన్స్ కూడా ఇస్తే కదా, ఇవ్వనే ఇవ్వట్లేదు. వాసు వన్స్ మోర్, ఇందులో మీ పేరు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నువ్వు అడిగే ఒక చెప్తున్నాను. లేకపోతే చెప్పరా? అంటే లైన్ వేసే క్యారెక్టర్ అయితే కాదు, లాగా కాంట్రాస్ట్ వేరు. భాష నా క్యారెక్టర్ పేరు. భాష. ఎస్, భాష అంటే ఆ భాష రేంజ్ కాదు, ఫ్లాష్ బ్యాక్ ఏం లేదు కానీ ఆ భాష కత్తులు కటార్లు పట్టుకుంటే నేనేమో దాన్ని ఏమంటారు టీ తీసుకొచ్చే ఫ్లాస్కోలు తీసుకొని తిరుగుతుంటాను అనమాట. మంచి క్యారెక్టర్. మన సినిమాలో క్లర్క్ క్యారెక్టర్. ఓకే. ప్రసాద్ బ్యాంక్ మేనేజర్ దగ్గర ఆ గవర్నమెంట్ జాబ్ అవుతుంది కూడా, క్లర్క్ క్యారెక్టర్. ఇతను ఏంటి అంటే నేను చెప్తాను, మేము ఇద్దరు మాట్లాడుకోవద్దా? చెప్పు చెప్పు. అయిపోయిందిగా. Done, చెప్పే. మనది ఏంటంటేరా భాషా క్యారెక్టర్. వెళ్ళి చైర్ పక్కన వేసుకుంటావు ఏంటి? ఆల్రెడీ వేసుకున్నాను ఇటే విచారుగా. సరే, ఈ క్యారెక్టర్ మీ ఒరిజినల్ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి భాష గురించి చెప్పండి. భాష అంటే ఒక చిన్నపాటి ఫన్ను, దట్టు ఇంకోటి ఏంటంటే వెరీ ఎమోషనల్ క్యారెక్టర్. నేనంటే మామూలుగా జబర్దస్త్లో కానీ లేకపోతే యూట్యూబ్లో వీటిలో కామెడీ చేసినప్పటికీ దానికి ఫుల్లీ ఆపోజిట్ క్యారెక్టర్. తిన్న స్ట్రగుల్ ఆడియన్కి ఫన్ వస్తుంది. ఖచ్చితంగా ఒక మంచి ఎమోషన్. యాక్చువల్లీ మీరు అన్నారు కదా ఇప్పుడు జబర్దస్త్ అని, ఆఫ్ ద రికార్డ్ చూసుకుంటే మీది ఎక్కువగా ఫన్ జోన్ ఇటే వెళ్ళింది కదా, ఇందులో మీకు ఛాలెంజింగ్ రోల్ అని అనుకోవచ్చా ఇది? మంచిగా అంటే ఒకటి ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఎమోషనల్ చేస్తున్నాం, కాకపోతే ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక మంచి కంప్లీట్ క్యారెక్టరైజేషన్, వీడి క్యారెక్టర్ ఆర్టిస్ట్రా అనిపించుకునే క్యారెక్టర్ అయితే ఇది గ్యారంటీగా. ఓకే. అలాంటి క్యారెక్టర్. అండ్ ఇంకొక ఛాలెంజింగ్ కూడా ఉండొచ్చు, ఇప్పుడు మధునందన్ గారి తోటి ఎక్కువగా మీకు జర్నీ ఉండొచ్చు ఇందులో. వాళ్ళు ఇండస్ట్రీలో చాలా సీనియర్ అండ్ దట్టు మీ ఫన్ జోనర్లో, మరి అప్పుడు మీకు ఛాలెంజింగ్ గా నేను బీట్ చేయాలి ఎలా అని భయం ఇవన్నీ అనిపించలేదు? ఎలాగానే అనిపించింది ఎవరికైనా. మన పక్కన కొత్త మనం పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు, మనం ఏమో కొంచెం వాళ్ళతో పోలిస్తే జూనియర్ అంటున్నప్పుడు. కథ ఏంటంటే బయట ఎప్పుడైనా ఇందాక చెప్పాను, ఇప్పుడు మనం ఏంటంటే ఆఫ్ ద స్క్రీన్ బాగున్నాం అనుకో, ఆన్ ద స్క్రీన్ ఏం అనిపించదు. అలాగే సేమ్ అన్నతో మంచి ర్యాప్ ఉంది, కలిసి భోజనం చేయడం కానీ. నాట్ ఓన్లీ అన్న, సెట్లో అందరం కూడా తినేటప్పుడు కానీ అందరు కలిసి ఉంటాం, సరదాగా మాట్లాడుకోవడం వల్ల ఏమనిపించేది అంటే ఏమనిపించదు. నెక్స్ట్ అవన్నీ ఏంటి చెప్పండి. ఒక మనిషి గురించి మాట్లాడితే సినిమాలో ఎన్నెన్ని స్టోరీలు బయటపడతాయి అనేది ఇప్పుడే అర్థమవుతుంది. అది ఇంకోటి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నీట్గా చేస్తారు. డైరెక్టర్ గారిలో ఉన్న గొప్పతనం అది. చెప్పాడంటే ఇక 4 డైలాగ్ గుర్తుపెట్టుకోవడం, బ్రహ్మాండంగా చేస్తాడు. కట్. నెక్స్ట్ దాంట్లో కూడా ఇప్పుడు మన హ్యాండ్సమ్ హీరో దగ్గరికి వెళ్దాము. ఇదే ఉంటుంది సినిమాలో కూడా, ప్రతి దాంట్లోనూ. నేను సరే నాకు ఇంతవరకు నేనున్నాను అనుకుంటా, నేను విన్నాను, నేనున్నాను, ఇది కౌంటర్, ఈ షార్ట్ లో ఇంతవరకే చేద్దామంటే ఓకే అన్న అంటాడు. కట్ చేస్తే ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా దూరిపోయి ఏం చేస్తాడు. ఎందుకు చేస్తావు అంటే నెక్స్ట్ షాట్ నా మీద ఏమన్నా కట్ చేస్తాడు అని. అది పడదు కదా అన్నా కూడా, అన్నా చేయండి అన్నా కొంచెం చూడాలన్నా అంటాడు. బట్ ఆశపడటం తప్పే ఉందండి. అంతే. ఇప్పుడు మీరు నా మీద ఆశపడడంలో తప్పులేదు, అత్యాశ పడితేనే ప్రాబ్లం. అతి ఉంది, తగ్గిద్దాం. ఓవర్ టు అవర్ హ్యాండ్సమ్ హీరో. సో మీకు ఈ లవ్ జోనర్తో పాటు కొంత యాక్షన్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది కదా, మీరు ఎలా హ్యాండిల్ చేశారు? అంటే మోస్ట్ ప్రాబబ్లీ డాక్టర్స్ అన్నప్పుడు కొంత సాఫ్ట్గా ఉంటారు, ఆన్ స్క్రీన్ మేనేజ్ చేయడంతో పాటు యాక్షన్ చేయడం మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే ఈ ఫిలిం ఇండస్ట్రీ అనేది బాగా కాంపిటేటివ్ వరల్డ్, ఒక్కొక్కరు ఇప్పుడు యాక్షన్లో దూసుకెళ్ళిపోతున్నారు. సో ప్రాక్టీస్ చేసామండి, రిహార్సల్స్ చేసాము, డాన్స్ కానీ. అదైతే సీరియస్గా ఒప్పుకోవాలి. లేదు సీరియస్ ఒక్క మాట. ఓకే, సీరియస్ గా మీరు మాట్లాడతారు కదా. లేదు, రేపు మనోడు హీరో గారి సీన్లు ఉన్నాయంటే నైట్ ఇద్దరం ఇందాక చెప్పారు కదా రూమ్ లో తీసుకెళ్ళామని, అది దేనికంటే
పేపర్ చూసుకుని ఒకసారి ప్రాక్టీస్ ఆ విషయంలో అతన్ని చూసి నేర్చుకోవాల్సిన విషయం డెఫినెట్ గా. ఫస్ట్ 4 days లేడు వాసు. యాక్చువల్గా 5th day నీ షూట్ స్టార్ట్ అయింది. ఆ ఫస్ట్ 4 days ఓకే చేస్తున్నాం, ప్రిపేర్ అవుతున్నాం, కోఆర్డినేషన్లో వెళ్తున్నాము. వాసు వన్స్ స్టెప్ ఇన్ అవ్వగానే ఆ జోష్, అట్మాస్ఫియర్ అంతా మారిపోయింది. కొత్త ఒక ఎనర్జీ రావడం, నైట్ మళ్ళీ రిహార్సల్ చేసుకోవడం, ప్రాక్టీస్ అంతా కూడా. సో మనకి అంత ఈజీగా అయిపోయింది అనమాట. హీరోయిన్ అండ్ మీ కెమిస్ట్రీ ఎలా ఉండింది మీకు? అది ఇంకా మీరే చూడాలి. ఇద్దరు నడంగానే ఇద్దరు ఒకసారి చూసుకుని షీ ఆస్కింగ్ అవర్ కెమిస్ట్రీ. నో ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ యూ. I can understand it. యా అది యా ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ with her కోఆర్డినేషన్. ఇద్దరి మధ్య పెయిర్ బాగుంటది, స్క్రీన్ ఆన్ పెయిర్ భలే ఉంటది. అంటే ఒక చిన్న సింపతి క్రియేట్ అవుద్ది వీళ్ళిద్దరి మీద, అంటే చిన్న జాలి అంటామే అది క్రియేట్ అవుద్ది ఇద్దరి మీద. ఓకే. సో హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ యువర్ ఫస్ట్ మూవీ అండ్ డూ యూ హ్యావ్ ఎనీ రొమాంటిక్ సీన్స్ అండ్ ఆల్ ద థింగ్స్ ఇన్ ద మూవీ? Yeah, we have a whole romantic song in that. Oh. And from the actually starting only from start, I think look test, no? From the first look test, I was very comfortable. He was feeling little shy, but I was very confident, very excited. No, I have to do, and I was very happy. So he was like little, like when we posing also on photo shoots, he was like little. So I am telling him, pose properly. What are you doing? సో ఇక్కడ హీరో ఆల్రెడీ పర్ఫార్మర్ అండ్ షీ డన్ థియేటర్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఐఎమ్ న్యూ కమర్ టు ఫేస్ కెమెరా. ఓకే యూ డోంట్ నో తెలుగు, ఐ టీచ్ యూ తెలుగు అండ్ యూ హ్యావ్ టాట్ మీ ఎక్స్ప్రెషన్స్, రైట్? Correct. ఓకే ఓకే. సో హీరో ఇక్కడ ఇంట్రోవర్ట్, హీరో ఇస్ అన్ ఇంట్రోవర్ట్, హీరో ఇస్ అన్ ఎక్స్ట్రోవర్ట్. No, from actually in the start only, like Okay. just for I think 1-2 days only. But after that, we got very comfortable with each other. Okay. Yeah. So do you feel this character brings you more opportunities further later? Yeah, I think so, because as I told before, this character has a lot of variations of emotions, as it is a love story of 2 generations. So Satya character is like that, she is cute, bubbly girl, but how she managed her love, because she loves her father also and her like Chakri also. So how she's managing the love, that is very interesting to say. Also, one more thing, you have acted, I mean, worked with Ashu Reddy also, right? I mean, she has some sort of fans and all that. Yeah. So, how did you feel working with the experienced people in the on set? Actually, And that too, you have to manage in Telugu. so for the dialogues first, I want to say, so we have a writer, Sudarshan sir. So he helped me a lot in the dialogues. Like every day we were practicing. Like there were, I think, long monologues as well. So he helped me in that dialogues. And coming to Ashu Reddy, I have only 2 scenes with her, I think. Okay. Yeah, so in those 2 scenes, I think she was very professional. She was also like, when we were discussing, so she was also telling, okay, I will say like this, and after that you will also respond like this. So like we matched the tuning when we sang the dialogues, but not that much scenes we had in the movie. So I think 2-3 scenes were there, but they were pretty good. Yeah. ఇప్పుడు డైరెక్టర్ గారు, ఇప్పుడు ఈ మూవీలో ఇంత మంచి లవ్ స్టోరీగా వెళ్తుంది కదా, దీనికి ఖచ్చితంగా మ్యూజిక్ అనేది లైఫ్ ఒక రకంగా చెప్పాలంటే. ఇందులో మ్యూజిక్ ఎలా ఉంటుంది అని మేము అనుకోవచ్చు అంటే? మేజర్ పోర్షన్ అండి ఇందులో. మాట్లాడుతున్నారు వినండి. ఇదే పని ఖాళీ వస్తే ఆ క్వశ్చన్ మ్యూజిక్ గురించి నేను చెప్పొచ్చా అంటున్నా. మీరు వాయించమని అట్లా వాయించిన దాని గురించి చెప్పమని అడుగుతున్నారు ఈయన. మ్యూజిక్ నువ్వు వాయించడం ఆపు. యూ జెలస్ రా, యూ ఫీలింగ్ జెలస్ రా. ఆడ కూర్చుని లేపావు, ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చావు, వినాలి కదా. నేను అటు కూర్చుంటా. Okay, Vasu, come here. నేను Randi, Randi. పొద్దున యాంకర్ బాధపడింది ఆవిడకి. ఇది మన సినిమాలో 4 సాంగ్స్ ఉన్నాయండి. వినోద్ యాజమాన్య గారు మ్యూజిక్ డైరెక్టర్, చాలా బాగా ఇచ్చాడు. అసలు ఓకే, చాలా కనెక్టివ్ ఉంటది మొత్తం ప్రతి ఒక్క సాంగ్ కూడా. మన సువ్వి అనే సాంగ్ అది చాలా బాగా ఇచ్చాడు. లిరికల్ వీడియో రిలీజ్ అయింది, మంచి సక్సెస్ అయింది, 1 million క్రాస్ చేసింది. అవునవును, ఫస్ట్ సక్సెస్ అయింది సినిమాకి సంబంధించి ఫస్ట్ సక్సెస్ అది. హ్యాపీ దానికి. అండ్ లిరిక్స్ రైటింగ్ పూర్ణాచారి రాశాడు సువ్వి. ఓకే, అందులో కూడా భలే కుదిరింది పదం. అంటే సువ్వి అనగానే మన స్వాతిముత్యం సినిమాలో అది గుర్తొస్తుంది. అది ఇంకోటి ఏంటంటే, అదే సువ్విని ఏదన్నా ఒక వర్క్ అంటే పని చేసేటప్పుడు విలేజ్లోకి వెళ్తే కష్టాన్ని మర్చిపోవడం కోసం ఆ సువ్వి అనుకుంటూ అది వర్క్ చేసుకుంటూ ఉంటారు కదా. అందులోనే
లవ్ మన దీనికి ఈ సాంగ్ యాడ్ చేయడం అనేది భలే అనిపించింది. అది మీకు బాగుంటుంది. మనం భోజనం చేస్తున్నప్పుడు పంట కింద జీలకర్ర పెడితే ఎలా ఉంటుంది అలాంటి పెప్ వస్తుంది సాంగ్. ఓకే. బాగుంటుంది సాంగ్ అది. ఇంకా అదర్ సాంగ్స్ ఏమన్నా? అదే మన సెకండ్ సాంగ్ వచ్చేసి మన అందాల ఆకాశం అని చెప్పి వీళ్ళిద్దరి మధ్య రొమాంటిక్ సాంగ్ ఒకటి. I love that song. ఎనీ వన్ లైన్ ఫర్ us For the song, అందాల ఆకాశం అందింది నీకు అందింది నా కోసం ఏంటంటే సందేహం ఏంటంట సందేహం చేసేయి సావాసం. చేసేయ సాహారం. సో సూన్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ తెలుగు. ఈ కాన్సెప్ట్ బాగుంటదండి. ఓకే. అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ లా ఉంటది. మా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరు ఏడిపించారు ఆ సెన్స్ ఉంది చూసారా, అవునవునవునవును. అది కొంచెం రొమాంటిక్ టచ్ చేసాం. ఇతను క్వశ్చన్ చేస్తుంటాడు, ఓకే. ఎవరు లేరు కదా ప్రొసీడ్ అబ్బాయి అంటూ ఉంటే అమ్మాయి నువ్వు ఆగు కొంచెం చాలా హద్దులు ఉన్నాయి మన మధ్య అని ఇద్దరి మధ్య క్యూట్ రొమాంటిక్ థింగ్ అనేది ఇద్దరి మధ్య. ఆ సాంగ్ భాను మాస్టర్ చేశాడు. సువి సువి గానీ అందాల ఆకాశం గానీ చాలా బాగా చేశాడు. బాగుంటది. అంటే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తాడు. అంటే ఇప్పుడు మాకు మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ కి మంచి హుక్ స్టెప్స్ రెడీగా ఉన్నాయి. అయితే భాను మాస్టర్ అంటే హుక్ స్టెప్ ఉంటది. అవును. ఫ్యామిలీలో ఒక 10 మంది కూర్చున్నారు, ఈ సాంగ్ చూస్తున్నారు, సినిమా చూస్తున్నారు అన్నప్పటికీ అందాల ఆకాశం వచ్చేసరికి తెలియకుండా రొమాంటిక్ ఫీల్ అవుతా ఉంటుంది. భార్య భర్తలు సాగి చేసుకోవడం కానీ అంటే జరిగాయి కదా మరి. అయితే ఈ లెక్కన ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎవరికైనా గొడవలు ఉంటే ఈ పాట వెళ్ళి చూడండి, డెఫినెట్ గా బ్లష్ అవుతారు, కలిసిపోతారు కాబట్టి. సో అది ఇంకా నువ్వంటే నేనని అని ఒక సాంగ్ ఉంది. ఒక చిన్న ఇద్దరి మధ్య ఒక విరహం లాగా ఆ క్రిస్టియన్ పదాలతో రామంజీ అని చెప్పి అతను రాశాడు. చాలా బాగుంది. ఈ 2 సాంగ్స్ రామంజీనే రాశాడు. మొత్తానికి నువ్వంటే నేనని అందాల ఆకాశము, ఇది పూర్ణాచారి సువి సువి. దేవా వినవా అని శ్రీహర్ష రాశాడు. ఓకే ఓకే. దేవా వినవా అని అంటే ఇందులో ఇంకా ప్రతి ఒక్కరి లైఫ్ లోనూ ఒక పెయిన్ ఉంటుంది. ఈ పెయిన్ మహా అంటే మన బెస్ట్ ఫ్రెండ్కి చెప్పుకుంటాము, లేదు అంటే మన అనుకునే వాడికి చెప్పుకుంటాము, ఇంకా చెప్పుకునే తర్వాత దేవుడికే. అలాంటి దేవుడే ఒక నమ్మకం కనపడ్డు, ఎక్కడ ఉంటాడో తెలియదు. అలా చూసిన తర్వాత ఈ స్ట్రగుల్ అన్నీ భరించలేక అలా చూసేసి అతనికి అంటే ఒక ఫ్రస్ట్రేషన్తో అందరూ క్వశ్చన్ చేస్తారే దేవుణ్ణి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది సాంగ్. ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఓకే. అంటే ఇది ఒక రకంగా అటు లవ్ జోనర్ లో వాళ్ళని కనెక్ట్ చేస్తుంది, ఇటు సాడ్ లో ఉన్న వాళ్ళ స్టేటస్ ఎమోషన్ కనెక్ట్ అవుతుందండి. అంటే ఇందులో కూడా ఏంటంటే అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ స్ట్రగుల్ ఎలా ఉంటుందంటే చచ్చేంత బాధ ఇక్కడే పెడతావు, ఇంకెందుకురా ఈ బతుకు చచ్చిపోదాము అనుకొని చెప్పి డిసైడ్ అయిపోయి ఆత్మహత్య చేసుకుందామని వెళ్తే ఆత్మహత్య మహాపాపం అని నువ్వే కూస్తావు అని చెప్పి దేవుణ్ణి క్వశ్చన్ చేస్తావు. అలాంటి స్ట్రగుల్ మూమెంట్ ఫైనల్ సాంగ్ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు డెఫినెట్లీ కనెక్ట్ స్టేటస్ లో పెట్టుకుంటారు ఈ లైన్స్ మీరు చెప్పాక. సాహిత్యం చాలా బాగుంటుంది. మనోడు శ్రీహర్ష బాగా రాశాడు. ప్రతి ఒక్కరికి కూడా అంటే పెయిన్ఫుల్ ఉన్నాడు అంటే అది స్టేటస్ పెట్టుకునే రేంజ్ లోకి వెళ్ళిపోతుంది. అశు క్యారెక్టర్ తీసుకుంటే అసలు స్మైల్ ఉండదు ఈ స్మైల్ ఉండదు ఈ సినిమాలో. అశు గారికా ఇన్ని రోజులు హాట్ గా కూడా ఒక్క సీన్ లో లాస్ట్ ఒక్కసారి రియలైజేషన్ పెయిన్ అంటే పెయిన్ రిలీఫ్ బాగుంటుంది. మీరు చూసినప్పుడు కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్క లవ్ ఫెయిల్యూర్ క్యాండిడేట్ కూడా కనెక్ట్ అవుతాడు. మధునందన్ మనకి కుప్పలు కుప్పలు ఉంటారు లవ్ ఫెయిల్యూర్, రెగ్యులర్ గా స్టేటస్ ఎత్తుక్కుంటారు ఏది పెట్టాలని. ఇప్పుడు దొరికిందో సాంగ్. అవును, మీకు పెళ్ళయిందా? లేదు. ఆఫ్ ద రికార్డ్ ఎక్కడో నేను అయిందని విన్నాను. సినిమా గురించి మాట్లాడదాం. పెళ్ళైతే కనుక మీ వైఫ్ కి జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. సెట్స్ కి వెళ్ళి ఏం చేస్తున్నాడు ఏమిటి మా ఆయన అని చూసుకోమని. మీటింగ్ లో ఉండవు, కావాలంటే ఎడిటర్ కి 1,000 రూపాయలు ఇద్దాం. ఇప్పుడు మీ క్యారెక్టర్ ఇది మొత్తం డిఫరెంట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ కదా. నెక్స్ట్ మీకు ఛాన్సెస్ కి కానీ ఆపర్చునిటీస్ కి మీకు టర్నింగ్ పాయింట్ అని అనుకోవచ్చా మీ పర్ఫార్మెన్స్? డెఫినెట్లీ చూపించుకోవచ్చు. సరే కామెడీయే కాదు నేను ఇది కూడా చేయగలను అని చెప్పేసి డెఫినెట్గా ప్రూవ్ చేసుకోవాలి. అండ్ హీరో గారు ఇప్పుడు మహేష్ విట్ట ఉన్నారు కదా, మహేష్ విట్ట గారి స్లాంగ్ కానీ అదంతా డిఫరెంట్, తనకి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ అలా ఉంది. సో మీరు ఆ స్లాంగ్ మ్యాచ్ చేయడము అండ్ ఆన్ స్క్రీన్ ని మిమ్మల్ని మీరు మ్యాచ్ చేసుకోవడం మీ క్యారెక్టర్ ని ఎలా మీకు? సో ఫస్ట్ స్లాంగ్ గురించి స్క్రిప్ట్ టైంలోనే వర్కౌట్ చేసాం. స్లాంగ్ గురించి పెద్ద కష్టపడనక్కర్లేదు, ఎందుకంటే తను కూడా రైటర్ మాది రాయచోటి, రైటర్ది తాడిపత్రి, సంజయ్ అనేది ధర్మవరం, మహేష్ విట్టాది సినిమాలో ఫ్యామిలీ రాయలసీమ నుంచి అన్నమాట. స్టోరీ యాక్సెంట్ అనేది ఈజీ, ఇక్కడ ఉంది కదా ఈజీ వచ్చేసి. మధ్యలో ఇలా ఎందుకు అనడం నేనని చెప్పొచ్చు కదా. ఇక్కడ కష్టపడుతుంది నేనే అంటున్నాను. అంటే దీనికి శశికాకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే
దీనికి మీన్స్ దిస్ సిచ్యువేషన్ నాకు అర్థమైంది నాకు అర్థమైంది మన ఆడియన్స్ కి అర్థమైంది మధ్యలో కొందరు పుల్లలు పెడుతుంటారు. అంటే దీనికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫర్ దిస్ యూ హ్యావ్ టు థ్యాంక్ శశిక ఎందుకంటే ఎవరన్నా కానీ ఒక స్లాంగ్ ని అడాప్ట్ చేసుకోవడం అంటే మా సైడ్ కొన్ని పదాలు లాగడం షీ హస్ పుట్ వెరీ హార్డ్ వర్క్. సో అదే టైమింగ్. డైలాగ్ స్లాంగ్ అనేది ఏంటంటే టైమింగ్. ఆ టైం ని క్యాచ్ చేసి అంటే పర్ఫార్మెన్స్ లో కొన్నిసార్లు ప్రాంప్ట్ తీసుకున్నప్పుడు కొంచెం ఇది విని ఇది మర్చిపోతాం అంటే ప్రాంప్ట్ ఎక్కడా తీసుకోలే. తను నేర్చుకుంది అంటే ఒక కాశ్మీర్ అమ్మాయి మనకు వచ్చి మన స్లాంగ్ అంటే అంత ఆశామాషి కాదు. శశిక యు వాంట్ దట్ యు హ్యావ్ a good I mean remarks from a director. You got I'm very right? happy that he's happy. ఈ షేక్ హ్యాండ్ కాన్సెప్ట్ కూడా ఉంటదండి. హీరో క్యారెక్టర్ పెయిన్ ఉంటది. హీరో ఎవరైతే మనసు పడి ఎవరికైతే షేక్ హ్యాండ్ ఇస్తుంటాడో కాలో చేయి విరిగిపోతా ఉంటది. అంటే ఏంటిది అంటే ఫోబియా ఉంటుంది. సో అందులోంచి ఎలా అనేది కూడా అదొక షేక్ హ్యాండ్ ఇచ్చి కొంచెం సో ఓవరాల్ గా ఇప్పుడు మరి ఇప్పుడు ఆన్ స్క్రీన్ ఇప్పుడు క్యారెక్టర్స్ గురించి మాట్లాడాం. మూవీలో ఏంటి అని అంటే ఓన్లీ హీరో హీరోయిన్ కాకుండా అందరు క్యారెక్టర్స్ లో ఉంది. అండ్ సాంగ్ చాలా బాగా వచ్చింది, బ్యాక్ డ్రాప్ అంతా రియలిస్టిక్ గా కనిపిస్తుంది. మరి దీన్ని అవుట్పుట్ కోసం కాస్ట్ అండ్ క్రూ ఉంటారు కదా, సో వాళ్ళ హార్డ్ వర్క్ గురించి ప్రతి ఒక్కరు అంటే నేను ఏదైతే పేపర్ మీద రాసుకున్నామో, నేను దర్శన్ గారు ప్రవీణ్ ముగ్గురం కలిసి ఏదైతే అనుకున్నామో ఆన్ స్క్రీన్ ప్రొజెక్షన్లో అంటే మనం తీసుకోగలిగాను నేను అది ఇది అని నేను ఎంతన్నా ఫ్రేమ్ పెట్టిన తర్వాత ఫేస్లో పలకాలి కదా. సో ఎగ్జాక్ట్గా చాలా బాగా చేశారు. అందులో అందరూ ఎక్స్పీరియన్స్డే కదండి. మధునందన్, భూపాల్ రాజు, అశు రెడ్డి, మన వీళ్ళిద్దరే కొత్త వాళ్ళు. రోహన్, మళ్ళీ ధనరాజు, రూపాలక్ష్మి, మురళీ గౌడ్, మహేష్ విట్ట, లెజెండ్ వాసు వన్స్మోర్, ఇంతమందిని పెట్టుకొని నాకు ఈజీ అయిపోయింది వర్క్. అందుకే అనుకున్న టైంలో మేము కంప్లీట్ చేసాం షెడ్యూల్స్. వీళ్ళిద్దరూ కొత్త కదా, నేను కొంచెం భయపడ్డా. అంటే భయపడ్డం అంటే టైం మనం అనుకున్న రోజుకి 2 సీన్స్ వేసుకున్నాము, 2 సీన్స్ అవుతాయా వీళ్ళిద్దరి మీద అనుకున్నాను. కానీ బట్ అంతకుముందు ప్రాక్టీస్ ఆఫీస్లో ఒక 10-15 days చేసాం. ఇది వర్కౌట్ అయింది అక్కడ ఆఫీస్లో. వర్కౌట్ అయింది అక్కడ. ఆన్ స్క్రీన్ పెట్టగానే ఇద్దరు టప్ 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 అని చెప్తుంటే ఈజీ అయిపోయింది నాకు. ప్రతి ఒక్కరి దగ్గరికి నాకు సెట్లో కష్టం రాకోకుండా చేసింది నా గురువుతో సమానం సుదర్శన్ గారు, రైటర్ సుదర్శన్ గారు. చెప్పను ఆయనకి, ఎందుకంటే ఆయన నా బాధ్యత, నా హక్కు, అందుకే నేను చెప్పను. ఆయన నాకు చాలా చేశాడు. అది వాస్తవం. ఎందుకంటే నేను ఏదైతే అనుకుంటానో యాజ్ అసోసియేట్ డైరెక్టర్ ఎంత స్ట్రగుల్ తీసుకుంటామో మనం వర్క్ చేసే ముందు, అలానే అందరి దగ్గరికి వెళ్ళి క్యారెక్టర్లు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, డైలాగులు నేర్పించడం కానీ, అంటే నాకు స్ట్రగుల్ లేకోకుండా పెయిన్ లేకుండా తీసుకొచ్చి పెట్టేవాడు. అలాగా తెలంగాణలో ఫస్ట్ రోజు ఈ అమ్మాయి కనపడింది, ఇంకొకరు ఉన్నారు హీరో హ్యాపీరా ఈ షూట్ మనకే హీరోయిన్ ఇంకొక అమ్మాయి నా గురించి అన్న చెప్తుంది. మాకు హ్యాపీలో ఇంక బ్రహ్మాండంగా కలర్ఫుల్ గా నడిచిపోయింది అని. మీకు ఒక స్టోరీ స్క్రిప్ట్ మొత్తం చెప్తే అందులో ఎంతమంది హీరోయిన్లు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, అందులో నేను ఎక్కడ దూరొచ్చు, ఇదే ఫస్ట్ ప్లాన్ చేసుకుంటారు. ఆయన చేయనీయలేదు కదా అది. ఇక్కడ వెళ్ళి కలిసి వద్దాం అనుకునే లోపల ఇదిగో ఈ డైలాగులు అంటాడు. ఎవరు అయినా అంటున్నా ఫస్ట్ అలాగానే సుదర్శన్ గారు డైరెక్టర్ గారు అన్న థ్యాంక్ యూ. అవును, మిమ్మల్ని క్వశ్చన్ డౌట్ అడిగాను. వీడియో కాల్ తీసుకుందామా? తీసుకుందాం. ఆయన ఏమంటాడు చూద్దాం, చూద్దాం. ఈ లోపు మీరు కాల్ కనెక్ట్ చేసే లోపు మిమ్మల్ని డౌట్ అడగాలి. ఏంటంటే షూట్ గ్యాప్ లో కూడా హీరోయిన్ తో రీల్ చేశారు, దాన్ని మళ్ళీ షూట్ కి కలిపేశారు. ఏంటి ఏం చేస్తున్నారు అసలు? షూట్ he made a reel with you, right? So what did he say before doing that? No, he explained to me properly. So it was very nice doing that. I like that. Okay. అట్లుంటది మనకు. మొత్తం ఓవరాల్ గా ఇప్పుడు ప్రతి ఒక్కరు డిఫరెంట్ ఉంటుంది. అశురెడ్డి యాక్చువల్లీ మామూలుగా చూసుకుంటే అశురెడ్డి క్యారెక్టర్ మీరు చెప్తుంది చూస్తుంటే బయట కాంట్రవర్సీస్ ఉన్నాయి కదా, మరి ఒకవేళ అశురెడ్డిని తీసుకుంటే వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనే డౌట్ మీకు అనిపించలేదా? అలా ఏం లేదండి, నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా. ప్రొడ్యూసర్ కి అయితే చిన్న భయం ఉంది. అంటే అశురెడ్డిని అలా చూసారు కదా, లేదు కదా ఏంటి అనుకుంటే నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానండి. అంటే నాకు విజువల్ లో కరెక్ట్ కొట్టింది, రైట్ ఓకే అనుకున్నా. ఫస్ట్ ఎప్పుడైతే
తను కాస్ట్యూమ్ వేసేసి నీట్గా ఇలా అనుకొని వచ్చి రాగానే అక్కడే fix. అశ్వరెడ్డి అశ్వరెడ్డి అంటే ఓ సూపర్ 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 అన్నాడు. సో Okay. క్యారెక్టర్ జీవించేసిందండి, తను చాలా బాగా చేశారు. ఇంకోటి మరి మూవీలో ఎక్కువ బోల్డ్ సీన్స్ కానీ ఇప్పుడు లవ్ అని అంటున్నారు కదా, సో లవ్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ టీనేజ్ లవ్ ఆర్ ఎనీథింగ్ విచ్ కనెక్ట్స్ ద ఆడియన్స్ హూ రొమాంటిసైజెస్ ఇట్, రైట్? సో ఇందులో ఎక్కువ కిస్సెస్ బోల్డ్ సీన్స్ ఉంటాయి అనుకోవచ్చా, లేకపోతే ఇట్స్ నార్మల్ లవ్ స్టోరీ? యాక్చువల్లీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. యాక్చువల్ అడిగాడు మన హీరో గారు, నాకేమో నువ్వు 4 సీన్స్ పెట్టచ్చు కదా, కిస్ సీన్స్ అంటే లేదు ఒకటి చాలు, ఒకటి ఉంటది నీడ్ అది That on spot. నీడ్ ఉండాల్సింది. అందుకని అదొకటి చేద్దాం అంటే సరే ఈ ఒకటన్నా నేను కనీసం 10-15 సార్లు పెట్టుకుంటా అన్నాడు. నీ ఇష్టం అన్నా. సరే ఎలా పెట్టాలో చూపిస్తాను అన్నారు. అది చూసారా నా మీదకి వేస్తున్నాడు. ఆ టేక్ దగ్గర దగ్గరుండి చేసి చూపించి నాకు చూసారా 16 టేకులు 16 చూపించాడు. చేసి చూపిస్తే మళ్ళీ ఒక టేక్ లో చేసి అంటే నాకు అనిపించింది ఏంటంటే అదేంటి డైలాగ్ కానీ ఏదైనా పర్ఫామ్ కానీ సింగిల్ టేక్లో చేసావు లేదా 2 టేక్లు అయ్యేది, ఇది ఎందుకు 16 టేక్లు అవుతుందంటే ఎందుకో అండి 16 టేక్లు అయింది అంటే ఒక టేక్ లో చేస్తే ఒకసారికి అయిపోతుంది, 16 టేకులు చేస్తే అదో రీజన్. అందరికీ రాదు, అందరూ హీరోలు కాలేరు. ప్రపంచం అంతా దేని గురించి బాధపడితే బోల్డ్ ఉండదండి, బోల్డ్ అనేది ఉండదు. Okay. బట్ ఫ్యామిలీ అంతా కూర్చొని కొంచెం రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేస్తారు ఆ రొమాంటిక్ సీన్స్ కి. ఓకే, ఓవరాల్గా ఇప్పుడు ఫైనల్గా మాట్లాడుకుంటే మనము ఈ మధ్య కాలంలో సమ్మర్లో మనకు తక్కువ సినిమాలు వచ్చినాయి ఈ మధ్య, బట్ వచ్చిన మూవీస్లో ఆడియన్స్ ఏంటంటే కంటెంట్ బాగా ఉంటే పెద్దది చిన్నది అని ఏం లేదు, సినిమా హిట్ అంతే, బ్లాక్ బస్టర్. లేదంటే అసలు దాన్ని చూడని కూడా చూడరు. మరి మీ మూవీ మన మూవీ లవర్స్కి ఎట్లా కనెక్ట్ అవుతుంది? అదేనండి, రాయలసీమ బ్యాక్డ్రాప్ లో ఇన్ని రోజులు మీరు చూసింది ఏదైతే ఉందో కత్తులు కటార్లు ఇలా చూశారు, రాతి మనుషులు అది ఇదని. లేదు రాళ్ళల్లో కూడా పువ్వులు ఉన్నాయి అని చూపించే ప్రయత్నం చేసాం. సెన్సిటివ్ ఎమోషన్స్, ఈ సెన్సిటివ్ మనుషులు ఉన్నారు ఇక్కడ కూడా, స్వచ్ఛమైన ప్రేమలు ఉన్నాయి అనేదే చూపించాం. ఓకే, మీరు మరి హీరో గారు ఫస్ట్ మూవీ ప్లస్ మీరే హీరో, మీరే ప్రొడ్యూసర్ కమ్ హీరో కమ్ అన్ని కమ్ కమ్ కమ్, మరి మీకు ఎలా అనిపించింది ఈ పర్టిక్యులర్ స్టోరీ? నో డౌట్ అందులో వస్తుంది. సో ఎప్పుడు ప్లాన్ చేశారు మూవీ రిలీజ్ అనేది? 21st అండి, జూన్ 21st అంతా అయిపోయింది. అరే మనం ఫైనల్ విషయం చెప్పాలి, సెన్సార్ అనగానే అశ్వరెడ్డి అనగానే సెన్సార్ వాళ్ళు పేపరు పెన్ను పట్టేసుకొని మేము రాసుకొచ్చుకుంటామంటే ఏంటండి అంటే అశ్వరెడ్డి అనగానే మేము చాలా కట్లు ఉంటాయేమో అనుకున్నాము, నువ్వేంటి ఇంత సాంప్రదాయబద్ధంగా చూపించావు, సింగిల్ కట్ లేకోకుండా మా సినిమా వచ్చిందండి దానికి. ఓకే, సో అంటే మొత్తానికి అందరికి అశ్వరెడ్డి అనగానే ఎక్కువగా అదే గుర్తుండిపోయింది. సో దీంట్లో కంప్లీట్ పర్ఫార్మెన్స్ గుర్తుంటది, వాళ్ళ అమ్మ దిష్టి తీస్తుంది సినిమా చూసాక ఆమెకి, అంత మంచి మీరు ఇందాక ఫైనల్ అనుకున్నాం కానీ మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగడం మర్చిపోయాను. ఇప్పుడు జూన్ 21st అంటున్నారు రిలీజ్. నెక్స్ట్ ఇప్పుడు మనకి మన పాన్ ఇండియా వరల్డ్ వైడ్ హీరో ఉన్నారు మన డార్లింగ్ ప్రభాస్. మరి మీకు కొంత డేర్ తీసుకుంటున్నారు మీరు అని అనుకోవచ్చా? అలా ఏం అనిపించలేదు, అది డిఫరెంట్. అంటే ఇక్కడండి మాకేంటంటే మేము ఒక 1 వీక్ ముందు వస్తున్నాం, ఆయన 28th మేము 21st వచ్చేస్తున్నాము. మాకేంటంటే అంత ఆయన ఇంట్లో ఎంత సామాన్లు పెట్టినా కూడా ఏదో మూల స్పేస్ ఉంటుంది కదా, ఆ మూల మేము కూర్చోడానికి స్కోప్ ఉంటుందిలే, ఎక్కడో చోటు పెద్ద థియేటర్లు అన్నీ పోయినా మాకు ఉంటుంది కదా చిన్న స్పేస్లో. ఈ వీక్ బాగుంది అనుకుంటే దాంతో పాటు నడుస్తాము అని చెప్పేసి, రాముడితో పాటు ఆంజనేయ స్వామి నడిచినట్టు ప్రభాస్తో పాటు మేము నడుస్తాం. ఆ సినిమా ట్రాన్స్ నుంచి బయటికి రావడానికి కొంచెం ప్లెజెంట్ గా ఈ సినిమా, ఆ సినిమా దొరకవు టికెట్స్ థియేటర్స్ చేసినా కూడా, ఏదో ఒక ప్రెస్టేషన్ ఉంటుంది కదా, ఆ సినిమా దొరకలేదు ఈ సినిమా చూసేద్దాం అని చెప్పి హ్యాంగ్ ఓవర్లో వచ్చినాడు, సరే చిన్న ప్రయత్నం ఏదో చేస్తున్నారు పదాంప చూద్దాం అని చెప్పి వస్తారు అనే పెద్ద ప్లానే. ఓకే, మరి మన వాసు గారికి ఒక ఛాన్స్ ఇద్దాం. మూవీలో మీరు ఏం నేర్చుకున్నారు, ఫర్దర్ గా మీరు కొంచెం పద్ధతిగా ఉండడం నేర్చుకున్నారా లేదా, ఎలా ఉండబోతుంది మూవీ ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా ఫన్నే కానీ ఒక మంచి ఎమోషన్ కానీ, ఇందాక వాళ్ళ అమ్మాయి హ్యాపీ అనిపించింది అంటే రొమాన్స్ అది కానీ అన్నీ ఉన్నాయి. సో
మీతో లేవంతే గానీ అన్నీ ఉన్నాయి, మీతో లేవంతే గానీ అన్నీ ఉన్నాయి. అదే అదొకటి చిన్నపాటి బాధ. ఎనీవే ఇది ప్రేక్షకుల ముందు రాబోతుంది, మీ అందరు ఆశీర్వదించండి. డెఫినెట్గా మా అందరినీ సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నువ్వు కూడా చెప్పు. నేను చెప్తా, నాకు చెప్పే స్కోప్ మొత్తం మీరే మాట్లాడితే ఇంకా నేనెందుకండి మాట్లాడటం అనే డైలాగ్. అంటే ఇక్కడ పప్పు కర్రీ అన్ని చెప్పిన తర్వాత లాస్ట్ లో పెరుగు ఫుల్ఫిల్ ఫోన్లే కనీసం పెరుగు ఒక పెరుగని ఒక క్యారెక్టర్ అని ఇచ్చారు మీరు ఇందాక అన్నట్టు. ఐస్ క్రీమ్ అంటే ఏదైనా ఒక స్క్రిప్ట్ చెప్పి ఒక మూవీకి వెళ్ళి ఆ హీరో ఫ్రెండ్ ఇతను అనుకోండి, వెళ్ళి హీరోయిన్ కి ప్రపోజ్ హీరో చేసే లోపు తిని చేసేస్తాడు. అంటే ఇక్కడ ఏమైందంటే నాకు తిన ఫ్రెండ్ 4-5 years గా ఫ్రెండ్, బాగా మంచిగా కనెక్ట్ అయి ఉన్నాం. ఇప్పుడు స్క్రిప్ట్ జరిగేటప్పుడు కానీ రాసి ఫైనల్ అయిపోయిన తర్వాత కూడా మనోడు ఆఫీస్కి వచ్చి రోజు 2 రోజులకి ఒకసారి వచ్చి కూర్చునేవాడు. కూర్చుంటే స్క్రిప్ట్ అంతా తెలుసు అన్న తర్వాత ఫస్ట్ ఇక్కడ చేసాడు, హీరో నేను చేస్తే బాగోదు అన్నాడు. వద్దులే వాసు కొంచెం కిందికి రా అన్నాం. అంటే ఉన్న 16 క్యారెక్టర్స్ సారీ నువ్వంత హార్ష్గా నవ్వద్దు, నేను ఫీల్ అవుతాను. హర్ట్ అవుతాడు. అయితే ఇంకా లేదులే వాసు అంటే, సరే అయితే నాకు కరెంట్ సీన్ క్యారెక్టర్ ఇవ్వండి అంటే, లేదులే వాసు నువ్వు ఫన్ చేసావు ఆల్రెడీ, కొంచెం మహేష్ విట్ట చైనీలే ఈసారి పాపం ఛాన్స్ ఇద్దాము అంటే, సరే ఓకే పోన్లే అంటే, నెక్స్ట్ అంటే ఇలా 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 అన్నీ అడుగుతుంటే, సరే ఏదో ఒకటి ఇస్తానులే, నన్ను తలదినొద్దు, టెన్షన్లో ఉన్నాను, సెకండ్ వర్షన్ ఇంకా అవ్వలేదు అన్నట్టు అనగానే, సరే ఓకే అది ఇది అనగానే సరే అని రాసుకుంటుంటే వీడియోలు చూపించడం మొదలుపెట్టాడు. ఏంటి లేట్ ఇయ్యడప్పు అనగానే, హీరోయిన్ నేను చేస్తాను. వద్దులే వాసు బాగా వద్దులే వాసు, కనీసం పద్మా క్యారెక్టర్ అని అంటే అంటే సినిమా అంటే మనోడికి ఎంత పెద్ద ఏదో గెటప్ అంటే చేశాడు కదా. సో అలా లాస్ట్ ఫైనల్లీ భాష అనే క్యారెక్టర్ చేసాడు. ఓకే, సో ఎట్ ది ఎండ్ గుడ్ రోల్, యు గాట్ గుడ్ రోల్ అన్నమాట. సీరియస్లీ అంటే దానికి ప్రాణం అయితే పోసాడు. అంటే క్యారెక్టర్కి మనం అనుకుంటాం కదా, అంటే పొగట్లేదు కానీ జనరల్లీ ప్రతి ఒక్క క్యారెక్టర్కి మేము ఏదైతే అనుకున్నామో ప్రతి ఒక్కరూ జస్టిఫికేషన్ చేశారు. ఆ బుడ్డోడు రోహన్ దగ్గర నుంచి అన్ని క్యారెక్టర్లు జస్టిఫై అయ్యాయి. చిన్న ప్రయత్నం చేశాము, రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఒక లవ్ స్టోరీ చెప్తున్నాము. 21st రాబోతున్నాం థియేటర్స్కి, ప్లీజ్ ఆశీర్వదించండి. సో June 21 అందరం థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ. సో June 21 కి పద్మవ్యూహంలో చక్రధారి రిలీజ్ అవుతుంది, దయచేసి చూడండి, థియేటర్ వెళ్ళండి. ఇంత క్యూట్ గా చెప్తే ఎవరు రాకుండా ఉంటారా? June 21 పద్మవ్యూహంలో చక్రధారి. భాషని మర్చిపోకుండా, మర్చిపోయిన మధ్యలో వచ్చి గుర్తు చేస్తామేమో అంటారు కదా. ఓకే, సో మూవీ టీమ్ అంతా కూడా రెడీగా ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్తో రెడీగా ఉంది. June 21 ఆన్ థియేటర్స్ పద్మవ్యూహంలో చక్రధారి. సో నాకు ఇంటర్వ్యూనే చాలా హ్యాపీగా అనిపించింది, మూవీ కూడా మీకు హ్యాపీగా అనిపిస్తుంది అని డైరెక్టర్ కాన్ఫిడెంట్తో చెప్తున్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మైక్ టీవీ. థ్యాంక్ యూ.